హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ కోర్ కమ్యూనిటీ. ఈ రోజు ఒక క్రేజీ మైండ్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైతే మన ఫస్ట్ కోర్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం 100% షూర్. సో ఒకసారి ప్రశాంతంగా ఇది వినండి. మన బిజినెస్ జర్నీని కంప్లీట్ గా మార్చేసే కాన్సెప్ట్ ఇది. సో యూజువల్లీ బిజినెస్ అనేది ఒక పెద్ద ఫారెస్ట్ లాంటిది. మార్కెటే దానికి బాస్, లీడర్ లాగా. ఒకసారి మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని అబ్జర్వ్ చేయండి. అడవిలో ఉన్న కొన్ని మొక్కలు, చెట్లు విపరీతంగా పెరిగిపోయి మొత్తం ఏరియాని డామినేట్ చేస్తాయి. కానీ కొన్ని మాత్రం ఎండిపోతాయి. ఎందుకు? వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏ మొక్కలైతే అక్కడ ఉన్న క్లైమేట్ కి నేలకి పర్ఫెక్ట్ గా అడాప్ట్ అవుతాయో అవే బతుకుతాయి. మిగతా అన్ని అవే ఎదుగుతాయి. సో మన బిజినెస్ మార్కెట్ కూడా ఒక క్రూరమైన అడవి లాంటి. దానికి మీ ఫీలింగ్స్ తోటి, మీ బ్యాక్గ్రౌండ్ తోటి, మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ తోటి అస్సలు సంబంధం ఉండదు. సో మార్కెట్ ఎవరికి కాంప్రమైజ్ అవ్వదు. దానికి ఏం కావాలో దానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటేనే అది మనకు రిటర్న్ లో డబ్బులు ఇస్తుంది. బిజినెస్ ఏదో మనం చేసే పనిలా కాకుండా మార్కెట్ కండిషన్ కి తగ్గట్టుగా బతకాల్సిన ఒక ఆర్గానిజం లాగా చూడాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ రిజొనెన్స్. మీ ఆఫర్ లో దమ్ముందా లేదా అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మార్కెట్ రిజొనెన్స్. హై రిజొనెన్స్ ఉంటే మీ ఆఫర్, మీ సర్వీస్ ప్రెజెంట్ డిమాండ్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే సేల్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతూనే ఉంటాయి. క్లయింట్స్ మీ ముందు క్యూ కడుతుంటారు. బిజినెస్ రాకెట్ లాగా ముందుకు పోతుంది. లో రిజనెన్స్. మార్కెట్ కి అవసరం లేనిది మీరు అమ్ముతూ ఉంటే ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కానీ, ఎంత ఎక్కువ మీరు అవుట్ రీచ్ చేసినా, మార్కెటింగ్ చేసినా రిజెక్షన్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. చాలా మంది క్లయింట్స్ దొరకట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళకి సేల్స్ రాక కాదు, వాళ్ళ ఆఫర్ మార్కెట్ కి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే లో రిజనెన్స్ ఉంది కాబట్టి. సో ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మార్కెట్ పూర్తిగా కంప్లీట్ గా మారిపోయింది. పాత పద్ధతిలో ఇంతకుముందు నెలకింత రిటర్నర్ ఇవ్వండి, వర్క్ చేస్తా, రిజల్ట్స్ గ్యారంటీ లేదు అంటే క్లయింట్స్ మాత్రం ఇట్లా దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు క్లయింట్స్కి అందరికీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మెయిన్లీ రిజల్ట్ బేస్డ్ ప్రైసింగ్ కావాలి, లేదా పర్ఫార్మెన్స్ గ్యారంటీ కావాలి. సో ఇవన్నీ లేకుండా మీరు ఇఫ్ యూ గివ్ అన్ ఆఫర్ రైట్ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. కొంతమంది నాతోటి ఓల్డ్ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారు అంటే, నిన్ను ఇన్ని డేస్ అసలు ఏం గ్యారంటీ ఇవ్వలేదు, బిజినెస్ ఏమి ఇవ్వకుండానే నడిపించిన, ఇప్పుడెందుకు నేను మార్చాలి అని. సో దానికి నా సింపుల్ ఆన్సర్ ఏముంటుందంటే, సో అది పాస్ట్, అది జరిగింది. వీఆర్ నాట్ ఇన్ ద పాస్ట్ కదా. ఇప్పుడు 2026లో ఉన్నాం మనం, ఈవెన్ 2025. సో నీ 2025 ఆఫర్ తీసుకొచ్చి 26లో ఇఫ్ యూ వాంట్ టు సెల్, అది ఎట్లా అవుతుంది? సో మనము మన ఈగోని పక్కన పెట్టేసి మార్కెట్ అనే ఆ బాస్ చెప్పినట్టు మనం వినాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్. సో మనకు కావాల్సింది మార్కెట్ ఏం సెలెక్ట్ చేసుకుంటుంది అనేది, మనకు ఏం నచ్చుతుంది అనేది కాదు. మనకు కావాల్సింది మార్కెట్కి ఏం సెలెక్ట్ చేసుకుంటుంది అనేది కావాలి, కానీ మనకేం నచ్చుతుంది అనేది అసలు అవసరం లేదు మనకి. ఇఫ్ యూ వాంట్ టు డామినేట్ ఇన్ ద మార్కెట్, దేర్ ఆర్ 2 types of కాంపిటీషన్స్ ఉంటాయి మెయిన్లీ. సో వన్ ఈజ్ ఇంటర్, అదర్ వన్ ఈజ్ ఇంట్రా. సో ఈ రెండు కాంపిటీషన్స్ మనం తట్టుకోవాలి. మనం మార్కెట్లో మోనోపోలీ క్రియేట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఈ 2 levels ఆఫ్ కాంపిటీషన్ని మనం ఎదుర్కోవాలి. అప్పుడే వీ కెన్ బీ ఏ మొనోపోలీ. సో ఫస్ట్ది ఏంటి అంటే ఇంటర్ స్పీసీస్ కాంపిటీషన్. సో ఇంటర్ స్పీసీ అంటే మనము మన కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ వాళ్ళతోటి కంపీట్ అవ్వడం. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక క్లయింట్ మనకి బడ్జెట్ కోసం SEO ఏజెన్సీస్, ఫేస్బుక్ యాడ్ ఏజెన్సీస్, లీడ్ జనరేషన్ ఏజెన్సీస్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఏజెన్సీస్ అంటే వాళ్ళతో కూడా మనము వీ హ్యావ్ టు కాంపీట్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంటర్ స్పీసీస్ కాంపిటీషన్ అంటే సేమ్ కేటగిరీలో మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ అదే సేమ్ క్లయింట్ లీడ్ జనరేషన్ సర్వీసెస్ కావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మార్కెట్లో ఉన్న 10 లీడ్ జనరేషన్ ఏజెన్సీస్ని ఆ ఒక్క క్లయింట్ కోసమే ఫైట్ చేస్తుంటాయి. వాళ్ళకి కావాలి కాబట్టి మన దగ్గర ఉన్న లీడ్ జనరేషన్ ఏజెన్సీస్ అన్ని వాటి కోసమే ఫైట్ చేస్తుంటాయి. సో అమెజాన్ లాంటి ఒక పెద్ద కంపెనీలు కూడా ఈ 2 types ఆఫ్ కాంపిటీషన్స్ని గెలిచి వాళ్ళ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకున్నాయి. సో అప్పుడే వాళ్ళకు బిజినెస్ అంత సక్సెస్ అయింది. వాళ్ళు ఈరోజు అమెజాన్ అనేది మోనోపోలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ దాట్. సో మనం కూడా మన బిజినెస్లో ఈ 2 కాంపిటీషన్ ఎలా బ్రేక్ చేయాలి అని చూడాలి. సో వెబ్ డిజైనింగ్ లేదా నార్మల్ SEO అని పాత మోడల్స్ని మనం కూర్చుంటే మార్కెట్ నుండి మనము అవుట్ అయిపోతాం.
సో క్లయింట్స్కి ఇన్స్టాంట్స్ రిజల్ట్స్ ఇచ్చే పేపర్ అపాయింట్మెంట్ ఆర్ గ్యారంటీడ్ లీడ్స్ ఇచ్చే అలాగే మన ఆఫర్ని మార్చాలి. సో మెయిన్ కీ టేక్అవేస్ ఏంటి అంటే మన ఫస్ట్ క్రోడ్ రోడ్ మ్యాప్లో మనం అప్లై చేయాల్సింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఎన్వైరన్మెంట్ కండిషన్స్ తగ్గట్టు ఎన్వైరన్మెంట్కి కండిషన్స్ మార్కెటే డిసైడ్ చేస్తుంది. ఓకే, దానికి తగ్గట్టు మనము వీ హ్యావ్ టు మారాలి. మనం మారడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మార్కెట్ని మార్చాలనే ఐడియా మన చేతిలో ఉండదు. సో మీ ఇష్టాలు ఇక్కడ పనికిరావు, నాకు అది నచ్చుతుంది, నాకు వచ్చిన సర్వీస్ నేను ఇస్తా అంటే అది వర్కౌట్ అవ్వదు. సో నాకు ఈ సర్వీస్ మాత్రమే వచ్చు, నేను ఇదే అమ్ముతా అంటే ఇక్కడ కుదరదు. సో మార్కెట్కి ఏం కోరుకుంటుంది దాన్నే ఆఫర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం అడాప్ట్ ఎర్లీ ఆర్ అడాప్ట్ ఫాస్ట్. అడాప్ట్ ఎర్లీ, అడాప్ట్ ఫాస్ట్. సో మార్కెట్ చాలా చేంజెస్ అనేవి మనం ముందే వీ హ్యావ్ టు ఐడెంటిఫై, పసిగట్టేసి వాళ్ళ ఆఫరింగ్స్ యూనో దానికి తగ్గట్టు మన పొజిషనింగ్స్ని మార్చుకుంటూ ఉండాలి. మార్కెట్ తగ్గట్టు మన ఆఫర్ని మన పొజిషన్ని మార్చుకుంటే వాళ్ళే కంపెనీ లీడ్ చేస్తారు, వాళ్ళే మార్కెట్ని లీడ్ చేస్తుంటారు, మిగతా వాళ్ళంతా అవుట్డేట్ అయిపోతారు. సో ఫైనలీ ఈ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది మార్కెట్ కండిషన్ని క్రియేట్ చేయాలి. సో మనము మార్కెట్ కండిషన్ని క్రియేట్ చేసే వాట్ ఐ కాల్ రైటర్ లాగా కావాలని అవసరం లేదు. అందులో మనం జస్ట్ ఒక పార్టిసిపెంట్స్ అయ్యి, సో వీ షుడ్ నో అబౌట్ ద మార్కెట్. సో వీ షుడ్ అడాప్ట్, బీ సెలెక్టెడ్ అగెయిన్స్ట్ ఇట్. అంటే మారుతావా లేదా వెనుకబడి ఉంటావా, ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి మన దగ్గర. చాయిస్ అనేది యువర్ విష్. సో నువ్వేదో మార్కెట్ని చేంజ్ చేద్దాము అని ఇఫ్ యూ గో యూ కాంట్ డూ ఎనీథింగ్. సో వాట్ యూ సే, ఈ మైండ్ సెట్ షిఫ్ట్, ఈ థాట్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? ఇన్ కేసు ఇప్పుడు మీరు ప్రజెంట్లీ యూఎస్ కానీ యూకే క్లయింట్స్కి కానీ మీ ఆఫరింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అంటే మీ మార్కెట్ తగ్గట్టు ఉందా లేదా స్ట్రగుల్ అవుతున్నారా, ఇంకేమన్నా ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అస్, ఇంకా ఇఫ్ యూ నీడ్ చేంజెస్ ఎలా మార్కెటింగ్ దీంట్లో ఎలా చేయాలి అని మీకు ఆఫరింగ్స్ కానీ మీ పొజిషనింగ్ కానీ ఎక్కడైనా ఎలా చేయాలి అనేది మీకు డౌట్ ఉంటే యూ కెన్ కాల్ అస్ ఎనీ టైం. కింద లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి షెడ్యూల్ బుక్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.